ఐపీఎల్ 2026 సీజన్ లో అతిపెద్ద వివాదం వెలుగులోకి వచ్చింది. ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో జరిగిన ఓ ఘటన పెద్ద కాంట్రవర్సీకి దారితీసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ అనంతరం రాజస్థాన్ రాయల్స్ ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఫ్రాంచైజీ టీమ్ మేనేజర్ రోమీ భిందర్ డకౌట్ లో కూర్చొని తన ఫోన్ ఉపయోగిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. బీసీసీఐ అవినీతి నిరోధక నిబంధనల ప్రకారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో డకౌట్ లో ఫోన్ వాడటం పూర్తిగా నిషేధం. సో ఈ రూల్ ను రోమీ భిందర్ అతిక్రమించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక రోమీ భిందర్ తన ఫోన్ వాడుతున్న సమయంలో ఆయన పక్కనే జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశి కూడా ఉన్నారు. రోమీ భిందర్ ఫోన్ స్క్రీన్ వైపు వైభవ్ చూస్తున్నట్లు వీడియోలో క్లియర్ గా కనిపిస్తోంది. ఈ అంశం తీవ్రమైన నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతోంది. ఇక దీనిపై రాజస్థాన్ ఫ్రాంచైజీ ఇప్పటి వరకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ఐపీఎల్ అధికారిక వెబ్సైట్ ప్రకారం 2026 PMOA నిబంధనల ప్రకారం డకౌట్ లేదా నిబంధనలు వర్తించే ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించడం నిషిద్ధం. సో టీమ్ మేనేజర్ తన వద్ద ఫోన్ ఉంచుకోవచ్చు, కానీ దానిని కేవలం డ్రెస్సింగ్ రూమ్ ఏరియాలో మాత్రమే వాడాలి. డకౌట్ లో ఫోన్ వాడటం నిబంధనలకు విరుద్ధం. ఇక ఈ అంశంపై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. డకౌట్ లో మొబైల్ ఫోన్ వాడటం అనేది అస్సలు ఊహించలేని విషయం. ఇది నిజంగా జరిగిందా? ఒకవేళ జరిగితే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్కడ యాంటీ కరప్షన్ యూనిట్ ఏం చేస్తోందని ట్వీట్ చేయటం గమనార్హం. ఇక మరోవైపు ఈ ఉల్లంఘనపై ఐపీఎల్ అధికారులు కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.